జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక మంచి అద్భుతమైన ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ముస్లింల కంచుకోటలో బీజేపీ పాగా వేసింది. చూడండి, మ్యాటర్ అదిరిపోయింది కదా. ఇంకా న్యూస్ విన్నారంటే మీకు ఇంకా మజా వస్తుంది. ఓకే, ఢిల్లీ మన దేశ రాజధాని. అంటే ఈ ఢిల్లీ అనేది ఏ విధంగా చూసినా కూడా అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. కాబట్టి ఈ ఢిల్లీలో పాగా వేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తూ వస్తుంది. ఇంతకుముందు సుష్మా స్వరాజ్ ప్రభుత్వం తర్వాత, ఏది సుష్మా స్వరాజ్ అయితే కొన్ని రోజులు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అయితే రాలా. సుష్మా స్వరాజ్ గారి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 15 సంవత్సరాల పాటు పరిపాలించింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఢిల్లీని ఏ రకంగా చేసి ఉంటారో. అర్థమైందా? ఇక గత 11 సంవత్సరాల నుంచి గుంటనకైనటువంటి ఈ కేడివాళ్ళు ఎవరు సారాయి దొంగ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో మగ్గిపోతుంది. ఆ లెక్క ప్రకారం ఢిల్లీలో ఉండే వాళ్ళకి అసలు మైండ్ పని చేస్తా ఉన్నట్ట. ఇప్పుడు వాళ్ళు 15 ఏళ్ళు, వీళ్ళు 11 ఏళ్ళు, 26 ఏళ్ళు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఢిల్లీ ఏ పొజిషన్లో ఉంటుందా. 26 సంవత్సరాలు ఇలాంటి వాళ్ళ చేతల్లో, సూడో సెక్యులర్ పార్టీల చేతల్లో ఉన్నింది ఢిల్లీలో అధికారం. అంటే ఎందుకు చెప్తావులే వాళ్ళ బాధ. అయినా కానీ నాకు తెలిసి వాళ్ళకి మెదడైతే ఉండదు. ఆడాన మోకాళ్ళనో ఏడనో ఉంటుంది. లేకపోతే 26 సంవత్సరాల పాటు ఇటు అటు భరిస్తారు, ఇటు చెత్తన. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారులే, ఈయనేదో పొరకట్ట ఒకటి ఎత్తుకొని అది చీపురు అంటారు చూడు, ఆ చీపురు ఒకటి ఎత్తుకొని మొత్తం అంతా అవినీతి అంతా పారదోలుతాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పాడు కేజ్రీవాల్. చివరికి పోయి ఏం చేసినాడు, దొబ్బుకొని పోయి ఆ కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకొని ఆయన అధికారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొట్టుకొని వచ్చాను. వీళ్ళకి అవసరం అయితే ఖర్చుకుండేది, అవసరం లేకపోతే ఇటు తిరిగి ఒకరు పనుకుంటే అటు తిరిగి ఒకరు పనుకునేది. ఏంది ఇదంతా దరిద్రం. ముందు మనకు కదా బుద్ధి ఉండాల్సిందే. సరే, ఇక ఏదైతేనేమి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసినాయి. వచ్చే నెల 5వ తారీఖున ఈ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇక ప్రస్తుతం ఈ నామినేషన్ల ప్రక్రియలో అన్ని పార్టీలు కూడా తలమునకలై ఉన్నాయి. మరో 4 రోజుల తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుండదు. అయితే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ అయితే ఉండాలి. ఈ ముక్కోణ పోటీ అంటే ఏంటంటే, 1 భారతీయ జనతా పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ, 3 ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ 3 పార్టీల మధ్య ఈ ముక్కోణ పోటీ అయితే ఉండాలి. గత 11 సంవత్సరాల్లో లేనిది ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా రేస్లోకైతే వచ్చింది. ఎట్టా? ముఖ్యంగా ఈ ముస్లింల ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో ఈ రాహుల్ గాంధీ కొంతమేర సక్సెస్ అయినాడని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హిందువుల మీద ఆయన ఇష్ట ప్రకారం మాట్లాడడం ఏమీ చేయడంతో వాళ్ళు కూడా కొంతమంది బాగానే సపోర్ట్ చేస్తారు. అట్ట అదే సమయంలో ఒక వర్గం ముస్లింలు ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే దూరం అవుతారు. ఏది నేను ఈ మధ్య కాలంలో చెప్పినా కదా, ఈ మసీదులో పనిచేసే ఈ మౌల్వీలకు వాళ్ళందరికీ నెలకు 18,000 ఇచ్చానని చెప్పి వాళ్ళకి ఎగ్గొట్టానంట. అందుకని వాళ్ళు కోపంతో ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ముస్లింల ప్రాబల్యం బాగా అధికంగా ఉంటుంది. ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో దాదాపుగా 30% ముస్లింలు నివసిస్తూ ఉంటారనమాట. ఇక ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో మొత్తం 10 స్థానాలు అయితే ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల కాలంలో ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో బీహారు మరియు ఉత్తరప్రదేశ్ ప్రజలు అధికంగా వలస వచ్చినారు అక్కడికి. ఎందుకంటే ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నోయిడాను ఆనుకొని ఉంటుంది. నోయిడా అంటే ఇది ఉత్తరప్రదేశ్ లేదన్నమాట. దీంతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ఈ ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ కార్మికుల సంఖ్య కూడా బాగానే ఉండాలి. ఇక ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని స్థానిక ఎమ్మెల్యేల పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కరోనా సమయంలో వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరుపై ఇప్పటికీ విమర్శలు అయితే చెలరేగుతున్నాయి. అర్థమవుతుంది కదా మీకు. ఇక ఇక్కడ నివసిస్తున్నటువంటి ముస్లిం యాత్ర ప్రజలలో, ముస్లిం యాత్ర ప్రజలలో యోగి ఆదిత్యనాథ్ గారి పట్ల విపరీతమైన క్రేజ్ ఉండాలి. ఆయన భలే అభిమానిస్తారాడ. అందుకే ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీ ప్రాంతాన్ని యోగి ఆదిత్యనాథ్ గారికి అయితే కేటాయించినారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో మన రైట్ వింగ్ సంస్థ అయినటువంటి డీప్ డౌన్ అనాలిసిస్ సంస్థ చేసినటువంటి సర్వేలో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. మొత్తం ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి 10 స్థానాల్లో బీజేపీ ఏకంగా 5 స్థానాల కైవసం చేసుకొని ఉండదంట. ఇది దాదాపు ముస్లిం డామినేషన్ ఉండే ప్రాంతం అయినప్పటికీ ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ అయితే 5 స్థానాల్లో విజయం సాధించుండాలి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించుండాలి. కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే విజయం సాధిస్తుందంట. అయితే బీజేపీ కనుక మరింత బలంగా పనిచేసినట్టయితే కనీసం 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఢిల్లీలో బీజేపీ బలం వేగంగా పెరుగుతూ ఉన్నట్టు కనపడుతుంది. పైగా త్రిముఖ పోటీ ఉండడం కూడా బీజేపీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక్కడ ఒక మాట చెప్పాలా, వీళ్ళిద్దరూ తోడు దొంగలు. ఇప్పుడు ఎలక్షన్కు ముందు కాకపోయినా కూడా ఎలక్షన్ తర్వాత అయినా కూడా మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు.
ఏది ఏదైనా హంగు వచ్చే అవకాశం ఉందనుకో ఇద్దరు కలిసిపోతారు. కాబట్టి బీజేపీ అయితే బాగా కష్టపడాలా, బాగా కష్టపడి పనిచేసి ఒకరి మీద ఆధారపడకుండా, ఎందుకంటే తోడు దొంగలు ఒకటైపోతారు కదా. కాబట్టి వీళ్ళు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆ సంఖ్యనైతే ఆ ఫిగర్నైతే వీళ్ళు సొంతం చేసుకోవాలా. అంటే అన్ని స్థానాల్లో గెలిచారనమాట. లేకపోతే వీళ్ళిద్దరు తోడు దొంగలే. ఇప్పుడు కొట్లాడుకున్నా కానీ మళ్ళీ రేపు పొద్దున కలిసిపోతారు. ఇద్దరు అదేం తక్కువ గారు. ఎట్ట తిరిగి భారతీయ జనతా పార్టీకి మాత్రం అధికారం దక్కనికూడదని చెప్పేసి మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు. అర్థమవుతుందా? సరే, ఫైనల్గా నా అంచనా ప్రకారం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 42 నుంచి 44 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండాలి. ఇది నా అంచనా మాత్రమే. అది ఎట్లా న్యూసా సూపర్గా ఉంది కదా. లేకపోతే కంప్లీట్ ముస్లిం డామినేషన్ ఉండే ప్రాంతంలో ఈ స్థాయిలో మనోళ్ళు గెలుస్తారంటే ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఢిల్లీలో మార్పు అనేది ఏ రకంలో కనపడుతుందో. ఉండాలా, మార్పు రావాలా, మార్పు వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే నాశనమే, సర్వనాశనం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ను షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.